సర్కారు సంస్థలకు చైర్మన్, అంబాసిడర్, ప్రమోటర్ ఇంకేదన్నా కావాలంటే ఆదర్శప్రాయులై ఉండాలి, నలుగురికి మేలు చేసినోళ్ళై ఉండాలి, ప్రజాసేవ చేసేటోళ్ళై ఉండాలి, నలుగురి నోట్లే నాలుకైనోళ్ళై ఉండాలి. అంతేనా కాదా? కానీ తెలంగాణ సర్కార్లు వెనక ముందు ఆలోచన లేకుండా నిర్ణయాలు చేసి నియామకాలు చేస్తున్నది. పోయినసారి సర్కార్ చేనేత పరిశ్రమకు హీరోయిన్ సమంతను అంబాసిడర్ను చేసింది. ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో చైర్మన్ గా చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసనం చేసిండ్రు. ఇంతకు వాళ్ళకున్న అర్హత ఏంటిది? తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిండ్రా? సమంత చేనేత గురించి, వాళ్ళు వాడుతున్న కష్టాల గురించి బాగా తెలుసా? అట్లనే ఉపాసనకు ఆటల గురించి బాగా తెలుసా? ఒలింపిక్స్ పథకాలు తెచ్చిందా? ఎందుకు ఆటల హబ్బుకు చైర్మన్ చేసినట్టు అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు, ఉప ఎన్నికలు ముందటున్నాయి కాబట్టి ఇక్కడ గెలవాలంటే హీరో చిరంజీవిని మచ్చిగా చేసుకోవాలి, ఆ కుటుంబానికి లాభం జరిగే పని ఏదన్నా చేయాలి. అట్లయితే జూబ్లీ హిల్స్ ఏరియాల కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉన్నది. కాబట్టి చిరంజీవి కోడలకు కో చైర్మన్ చేసిండ్రు అని అంటుర్రు. మరి అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చేతులు నొయ్యంగా కామెంట్లు రాసుకుంటా ఈ ముచ్చటం తిప్పుతుర్రు. పుర్రకో బుద్ధి, జివ్వకో ఋషి, ఊరుకో ఆచారం, వాడకో కట్టుబాటు అన్నట్టు ఒక్కో కాడ ఒక్కో తీరు ఆచారాలు ఉంటాయి. ఒకళ్ళకు మంచిగా అనిపించింది, ఇంకో వాళ్ళకు వింతగా ఉంటది. అగో గట్లాంటిదే గీ వింత పెండ్లి ఎట్లున్నదో ఒకసారి చూసి చెప్పుండ్రి. అదేంది పిల్లగానికి చీర కట్టిండ్రు, ఏంది అనుకుంటుర్రా? ఈ పెండ్లి స్పెషాలిటీ అదే మరి. ఓ తీరుగా చెప్పాలంటే ఇది జంబలకడి పాంబ పెండ్లి అన్నమాట. అంటే ఆడివిల్ల మొగోళ్ళ తిరగ బట్టలు వేసుకొని పెండ్లి పిల్లగాని వేషం వేస్తుంది. పిల్లగాడు చీర కట్టి రైకదోడికి పెండ్లి పిల్ల తిరగ తయారవుతాడు అన్నట్టు. ప్రకాశం జిల్లా మరకాపురం మండలం దరిమడుగు అనే ఊర్లో ఉండే నాగార్జునకు, వైపాలెం మండలం బోయలపల్లిలుండే సుమిత్రకి ఒగి తిరగ జరిగింది పెండ్లి. వాళ్ళిద్దరు ఇట్లా బట్టలు మార్చుకొని, ఏషాలు మార్చుకొని, మేకప్లు వేసుకొని నాగుల పుట్ట దగ్గర పూజలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారట వీళ్ళు. అందుకే పిల్లగాడు చీర కట్టుకొని నెత్తిన డబ్బు ఎత్తుకొని పోతుంటే వెనకమర్ల పెండ్లి పిల్ల మహారాజ్ తిరగబోతున్నది. మంచిగున్నది కదా ఆచారం. పిల్లగాడు ఇంటికాడ ఉండి బువ్వకూర ఉండాలి, పిల్ల ఆఫీస్ పోయి జాబ్ చేయాలంటేనే తక్లీఫ్ అవుతుంది కదా. మరి వీళ్ళు అనుకున్నట్టే సుఖ సంతోషాలు కలగాలని కోరుకుందాం. ఏమంటారు?